స్తోత్రము సర్వమా. ఓకే, దేవునికి స్తోత్రము. వాక్యాన్ని అందరూ కూడా చదవాలా లేదా? మా భక్తులు ఈ రీతిగా రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు రాసులేదు. ఎవరు రాసుడంట? యేసుక్రీస్తు. అంత చెప్పాలి. యేసుక్రీస్తు దాసుడని ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా కానీ యేసుక్రీస్తు బిడ్డలు అంటావా? ఇక్కడ భక్తులు ఎంత త్యాగంగా మాట్లాడారు చూడండి. ఏమన్నాడంటే యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా. ఎవరు సహోదరుడంట? యాకోబు సహోదరుడైన యూదా. ఈ యూదా ఆ యూదా కాదు. ఏ యూదా? యేసు ప్రభువును అప్పగించిన యూదా కాదు. ఈ యూదా ఎవరు చెప్పాలి? ఈ యూదా ఎవరు? యాకోబు. యాకోబు సహోదరుడు. వినండి, అయితే తండ్రి దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, ఎవరంటే అలాగంట? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్తున్నాడు. ఎంత స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అడుగుతా, యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డావా? మిమ్మల్ని అడుగుతున్నా. నేను అంటాను కూడా, ఎవరికి రాస్తాడు ఈ పత్రిక? ఎవరు రాస్తున్నాడు? యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన ప్రతి ఒక్కరికి పత్రిక రాస్తున్నాడు. నిన్ను నీవు నాకు నేను మనమందరం కూడా మనం పరీక్షించుకుంటే యేసుక్రీస్తునందు నేను భద్రము చేయబడి ఉన్నాను అనుకుంటే నువ్వు ధన్యుడవి, ధన్యురాలివి. భద్రము చేయబడిన వాళ్ళు వ్యాధులు, బాధలు, విపత్తులు దేవి కూడా వాని ఏది కూడా పాడు చేయవు. ఏమి కూడా పాడు చేయవు. నువ్వు భద్రపరచబడలేదు అంటే నీ కుటుంబంలో శ్రమలు, నీ కుటుంబంలో శోధనలు, నీ జీవితం అంతా పోరాటంలో లేవు. భక్తులు ఇక్కడ అందంగా రాస్తాడు. ఏమని? భక్తులు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పినది. వాక్యం ఎప్పుడు కూడా శుభకారాన్ని జరిగిస్తాను. ఎందుకంటే వాక్యం ఏంటి? ఎప్పుడు కూడా నీకు శుభమే, శుభమే, శుభమే. అంటే యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుంది? శుభము కలుగుతున్నది. హల్లెలూయా. నీకు శుభము కలుగుని కాకనే మాట ఎక్కడ పుట్టింది అంటారు? పరిశుద్ధ గ్రంథంలోని. ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఇది రాయబడింది. ఈ మాటను ప్రతి ఒక్కరు నోట వాడుకుంటారు. ఈ మాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ నుండి మీకు శుభము కలుగు. ఈ మాట వరకు చూడండి, మనం వింటాం. ఎక్కడ? లోక సువార్త. నీకు శుభము కలుగు కాక. ఎవరితోటి? మరియతో. మరి దేవుని దూతతో. నిజమే, మరి కూడా శుభం కలిగింది. ఆమె ఎక్కడుందంట? ప్రభువునందు భద్రము చేయబడింది. ప్రభుతో ఆనందిస్తుంది. ప్రభు సభ్యులు ప్రార్థన చేస్తుంది. ప్రభు ఒక దర్శనమే ఆమె పొందుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏ విషయంలో కూడా ఆమె ఎక్కడ కూడా కనపడలేదు. నిజమే, నిజమే. యేసుక్రీస్తునందు భద్రము చేయబడితే యేసుక్రీస్తు వారిని ఆదరించే దేవుడైనా నేను భద్రపరిచేసాడు. ఇంకా సాతాను కంటికి నీవు కనబడవండి. ఎంత భయం తిరుగుతుంది. గంపు కింద కోడే తన పిల్లలు, గంపు కింద కోడే పిల్లల్ని అమ్మా ఆ గడ్డ ఎత్తికెళ్తుందంటే ఎత్తిగలరు, ఎత్తిగలరు, ఎత్తిగలరు. వినండి, దేవుడు నాకు బయటపరిచిన ఒక విషయం చెప్తున్నాను. చాలా మంది దేవుడు నిర్ణయించిన ఆ దినాలు కూడా పూర్తి కాకుండా చాలా మంది కొనుక్కోబడుతున్నారు. ఇప్పుడు గంట ఎలాగైతే ఎగురుతూ వచ్చి కోడే పిల్లలు ఎలాగే ఎత్తిపోతారు, అలాగే చూడండి గంట మన ఎత్తి మీద తిరుగుతుందా? ఎక్కడంట? ఆకాశం గగనాల మీద తిరుగుతుంది. ఆ స్థలం నుంచి ఎంత చూస్తే
వద్దాం అనుకున్నాను అయ్యా. ఇప్పుడు ప్రార్థన నీ జీవితంలో లేక, ప్రార్థన కాపుదల నీకు లేక, ప్రార్థన సహాయం నీకు లేక, ప్రార్థన తోడు నీకు లేక, ప్రార్థన జీవము నీవు కలిగి ఉండగా ఏమున్నాయి కుటుంబంలో? భర్త ఎందుకు నెమ్మది లేదు, తల్లిదండ్రులు రక్తంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ ప్రేమ ఎక్కడ కూడా నెమ్మది లేదు. ప్రార్థన కలిగి ఉన్న కుటుంబాలు ఏమవుతాయి? ఫలిస్తున్నాయి. హల్లెలూయా, ఫలిస్తున్నాయి. సంఘం అంటే గంటల తరబడి ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసి ఆల్రెడీ ఒక పాట పాడేసి 2-3 పాటలు పాడేసి వాకింగ్ వెళ్ళిపోతే కాదు. సంఘం ఏముండాలంట? ప్రార్థనలు కలుగుగా. నేను గంట 10 నిమిషాలు ప్రార్థన చేశాను. ఎంతసేపంట? గంట 10 నిమిషాలు ప్రార్థన చేసింది. కరెక్ట్గా 10 గంటలు ప్రార్థన చేశాను. ఇంటికి రాత్రి ప్రార్థన చేశాను. 8:30 వరకు ప్రార్థన చేసుకున్నాను. 8:30 వరకు ప్రార్థన చేశాను. మళ్ళా బైబిల్ గ్రంథంలో 9 వరకు చదివాను. మళ్ళీ చదివి నాకు మెసేజ్ వస్తాయి. ఇప్పుడు మెసేజ్ వేసే ఎవరెక్కడికి రమ్మన్నారు. నేను మెసేజ్ చూసి మళ్ళీ అనగడిగా 10 నిమిషాలు స్నానం చేసి అందుకని ఆ పాత పట్ల పత్రాలను చూడాలి, గ్రహించుకొచ్చేసి ప్రార్థన చేస్తే చదవబోతున్నాను. ప్రభుత్వం ప్రేమ వల్ల మనం ఏది లేకపోతే మన కుటుంబం పాడైపోతే తెలుసా, సంఘం పాడైపోతే తెలుసా? ప్రార్థన లేకపోతే సంఘంలో ఆత్మీయత అనేది ఉండదు, పరిశుద్ధత అనేది ఎవరు కూడా కనబడదు. వాళ్ళందరూ ముచ్చట్లు కలిగి ఆరాధిస్తారు. ఈ లోక ముచ్చట్లతో ప్రభుని ఆరాధించే ప్రభుకి ఇష్టము ఉండదు. నువ్వు అభిషేకమడుగుగాక, అభిషేకమడుగుగాక, అభిషేకం నింపబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆలకించు. ప్రభుని ఆరాధించే మనసు మీరు కోరుకున్నప్పుడే ప్రభు ఆత్మ మీకు దయచేయబోతున్నారు. నేను ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభుతో ఉండాలి, ప్రభుతో జీవించాలి, ప్రభు సన్నిధిలో భద్రము చేయబడాలనుకున్న రోజే నువ్వు భద్రము చేయబడాలి. నీ కుటుంబం ఆశ్రయించబడాలి. ప్రార్థన లేదు కనుక ప్రార్థన అంటే నీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థన లేకపోతే ఏ ఫలము కూడా మన జీవితంలో ఉండదు. ప్రార్థన ఉంటే సమస్తము సమృద్ధిగా జీవిస్తాం. అందుకే నేను 10 గంటలకు రమ్మంటాను మనందరినీ. మీరందరూ కూడా 11 గంటలకు వస్తానంటారు. సరదాగా ఎంత అందమైన బిడ్డలు, ఎంత అందమంచి నేను 10 గంటలకు రావడానికి 10 గంటలకు రావాలి. దేవుని మహిమ అప్పుడు చూస్తా, దేవుని కార్యం అప్పుడే నేను జరిగిస్తాను. నేను 10 గంటలప్పుడు రైతు 7 గంటలకు పిలుస్తుంది, 10 గంటలు వెళ్తానంటే రైతు ఒప్పుకుంటాడా? అమ్మా, మీ కుటుంబ జీవితాలు ఎందుకు తెలియదంటే ఒక ఆత్మీయ సంఘంలో, ఒక ప్రార్థన సంఘంలో, పరిశుద్ధాత్మ సంచరించే స్థలంలో, దేవుడు సంచరించే సంఘంలో నేను ఉన్నా. కానీ నువ్వు వద్దలేదంటే నేను ఇంకా ఇంకేముందంట? దేవుడి నుంచి దూరం అయిపోయిన క్రియలు ఇంకా నేను వెంటాడుతాను. బంధకచ్చి నువ్వు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు, వ్యాధి నుంచి విడిపించుకోవడానికి నువ్వు ఆశపడటం లేదు. దేవుడి సన్నిధి వెళ్ళాలని వేరుకొని అందరితో అందరికంటే ముందుకు ఉన్న తలపు నీకు ఏ మాత్రం కలగట్లేదు, ఏ మాత్రం నీకు కలగట్లేదు. దేవుడి సన్నిధి నిర్లక్ష్యం ఉంటున్నా. దేవుడితో సహవాసం ఎంత మేలుకరమైనదో తెలుసా? దేవుడితో అనుభవం
లేదు. ఎందుకు తెలుసా? ఈ ఐగుప్తు నుంచి విడిపించబడిన ప్రజలందరూ కూడా వీరు ఒక మాట విన్నారు. ఏ మాట? నేను మిమ్మల్ని కనాను దేశానికి నడిపిస్తానికి విడిపించాను. అంటే నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించాను, మిమ్మల్ని రక్షించాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలాగైతే విడిపించారు ఐగుప్తు నుంచి, వాళ్ళని కనాను దేశం, శ్రేష్టమైన దేశం నడిపించిన దేవుడు సిద్ధపడితే ఈ ఐగుప్తు నుంచి రక్షణ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ప్రార్థన అంటే రోజు ప్రార్థనేనా? రోజు తింటున్నా కదా నీ పీకి నిండే వరకు అమ్మా తినేసి నడని మోసం మంచాలు చేయవచ్చు, మంచాలు పడుకుంటున్నా కదా ఈ బ్రతుకు. ఏదైనా ఆత్మీయత ఉందా? ఏదైనా ప్రార్థన ఉందా? ఏదైనా దైవభక్తి ఉందా? ఏదైనా దైవ జీవితం ఉందా? ఒక సాక్ష్యం లేదు. నీ సమాజంలో ఆమె ప్రార్థన చేస్తే నాకు శాంతి కలుగుతుంది అనే పేరు నీ జనం మధ్య, నీ కుటుంబీకుల మధ్య, నీ బంధువులు, నీ పిల్లలు ఆ పేరు కలుగుతున్నావా? కాదండి, ఎక్కడికి వెళ్తున్నా? ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేనే లేదు, పవిత్రత ఏమీ తెలియదు నీకు. ఎత్తుగా ఉంటా, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా? మొన్న వాక్యం కాకుండా ఆదోర సాక్షితో వాక్యం స్మరణ కలుగుతావా? ప్రియ సోదరి సోదరుడా, వ్యసనాలు కాదు దేవునితో సహవాసము. ఏంటండి వ్యసనాలు కూడా కానీ కాదు. మన ఇష్టం ప్రకారం మాట్లాడటానికి, మన ఇష్టం ప్రకారం నడవడానికి, మన ఇష్టం ప్రకారం చేయడానికి దేవుడు ఒప్పుకోడు. నీ భర్త ఒప్పుకోడు కదా, నీ భార్య ఒప్పుకోడు కదా. నీ భర్త ఒప్పుకుంటాడా? భర్త ఇంట్లో ఉండగా పొద్దున్న సాయంత్రంలో ఏదో ఒక రాజ్యం పోతా అక్కడ పౌరులు చెప్పుకుంటా నీ భర్త చేసినప్పుడు లేదా కాసేపు నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అప్పుడే నీ తల బొదలుకుంటేస్తాడు కదా. భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటా, భర్త లేనప్పుడు తల్లి పరిగెడతాయేమో. భర్త ఉన్నా లేకపోయినా ఎవరున్నారు? నేను విమోచించిన రక్షకుడు ఉన్నాడు. ఆయన ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నాక, ఆయన ఎదుట నీ బ్రతుకును సరిచేసుకుంటున్నాక, ఆయన ఎదుట ఆయనకు భయపడు, ఆయనకు భయపడు, ఆయనకు భయపడు. నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం ప్రభుత్వం పోరాటం చేయడం నేర్చుకోవడం. వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కానీ వాళ్ళ దేవుడు వాళ్ళు ఏం చేశారంట? తర్వాత నాశనం చేశారు అనే మాట మనలో ఉండకూడదు. ఎవరు నాశనం చేయాలి? దేవుడే చేయాలి. ఎవరు వ్యాధులు కల్పించాలి? దేవుడే కల్పించాలి. ఎవరు స్వస్థపరచాలి? దేవుడు స్వస్థపరచాలి. పుట్టించేవాడు ఆయనే, గిట్టించేవాడు కూడా ఆయనే. ఆయన తప్ప నీ జీవితం మరొకటి చూడదు లేదు. ఎక్కువ సాతానిగా చూడదు. సాతానిగా చూడించామంటే నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. లోపం లేని వాడిని వాడు ఏ మాత్రం ఉండడానికి మనకి అధికారము లేదు. కింద మనం చదువుకుంటే ఆరో చూడండి. మరియు తమ ప్రధానంలో నిలుపుకోలేక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. పై మాట యేసుక్రీస్తునందు భద్రము చేయడం వారికి అందరికీ శుభములు కలుగుగాక. ఇక్కడేముందంట? ఇక్కడేమో చూడండి, ఆయన బంధించి భద్రం చేశారు. వీళ్ళెవరు? సాతాను సమూహము. వీళ్ళు దేవుడిని బంధించాడు. అయ్యా, దేవుడు దూతం చేశాడు కానీ తిరుగుబాటు చేయడానికి కానీ కాదు. తిరుగుబాటు చేసే సమూహం కోట్ల మంది ఉన్నాయి. ఆ సమూహం యావత్తు దేవుడు ఏం చేశాడ? ఎక్కడ
ప్రేమ వల్ల దేవుని స్థలంలో అజాగ్రత్తగా కానీ నిద్ర మత్తుతో కానీ మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? భయం కలిగి ఉండదు కాక. ఎలాగంట? భయం కలిగి జీవించదు కాక. ఎలా జీవించాలి? భయముతో పడాలి. దేవుని సన్నిధికి భయపడితే ధన్యులము ధన్యులము ధన్యులు పొందుకుంటాం. దేవుని చేత భద్రము చేయబడుతున్నా. ఇక్కడ దేవుని బోధనలు పండించేస్తాడు. బోధన చూసే జ్ఞానం మనకు ఉన్నాయంటే మనకి లేవండి. ఎవరుకుంటాయి నీ నేత్రాలు? ఎవరైతే వీధిని ప్రాంతాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ దేవుని బోధన సాధనతో చూడాలి. ఒకరోజు మీరు నమ్మకుండా పర్లేదు, కానీ నేను నైపుణ్యం అప్పటికి యోగం అయింది. మీ ఊరిలో బయటకు మీరు పెద్ద బట్టి ఇళ్ళకి వచ్చారు. నేను నైపుణ్యం చేసుకుని ఒక గంట ప్రార్థన చేసుకుని మనం పడుకునే 4 గంటలు మన ప్రార్థన వల్ల రాత్రి 8 గంటల డ్యూటీకి వెళ్ళాలి. ఎప్పుడైతే 9-10 ప్రార్థన చేసుకున్నానో పగలు ఉదయం ఒక గంట ప్రార్థన చేసి పడుకున్నాను. సాధారణంగా మా పాలు పట్టుకుని బాగా చెప్తున్నాడు, మీ దగ్గర మీరు భయపడదు, మీ దగ్గర సాధారణండి నీవు నాకు లోపడితే నేను భూమి మీద మహాధనవంతులుగా చేస్తాను. అద్దాల మేడలు నేను తిప్పుతాను. ఏమంటారండి? అద్దాల మేడలు నేను తిప్పుతాను నాకు లోపడితే అని సాధన ఉంది. ఆ సమయాన్ని బయటికి రావడం పట్టుకుని ఇదిగో నేను ఏం కాదు, కానీ నా దేవుడికి ఎప్పుడో లోపడిపోయాడు. నా జీవిత కాల దినాలంతా కూడా నా దేవుడికి లోపడి ఉంటానని దాంతో మాత్రం కాదు, నన్ను విడిచి పారిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగాను. పరిశుద్ధ గ్రంథాన్ని చూపించాను. పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టు చూపించా. నా దేవుడికి ఎప్పుడో లోపడ్డాను. ఇక మీద నా దేవుడికి లోపడుతాను, కానీ ఇక నీకు కానీ మనుషులకు కానీ లోపడవలసిన పని నాకు లేదనిగా నన్ను విడిచి పారిపోయాను. దేవుడికి స్తోత్రంగా ప్రార్థన పనులు ఏమి చేయలేదు. ప్రార్థన కలిగిన వారికి సాధన ఉండలేదు. సాధన ఉంటే తెలుసా? దేవుని చేత మనం భద్రము చేయబడి ఉంటాము. దేవుని కాపుదల ఉన్న గృహాలు వర్ధిల్లుతాయి. దేవుని కాపుదల నీటి మీద న్యాయం మీద ఉంటుంది కాక. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడువాడు నువ్వు నిద్రిస్తా, నేను నిద్రిస్తా. ఫోటో పైన ఏది కాసేపు మళ్ళా తీసుకుంటా. కాసేపు నా దేవుడు నా నిమిత్తమైన మీ నిమిత్తమైన లోకంలో పరిశుద్ధి నిమిత్తం ఆయన ఏ మాత్రం కూడా నిద్రించాడు. మళ్ళా నువ్వు ప్రార్థన చేసి ఆయన నీకోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. నీ పక్షంగా నా పక్షంగా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆయన నిరంతరం మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రియముగా దేవదూతలు గొప్ప మన గొప్ప అని చెప్పాలి. అమ్మా, దేవదూతలు గొప్పయా మన గొప్ప? దేవదూతే బలమైంది. ఒక దూత 1,80,000 చంపింది. దూత వచ్చినప్పుడు వారికి తెలియదు. మనకు కూడా దూత వచ్చిన తెలియదు. మన చుట్టూ దూతలు ఉంటాయి. మన చుట్టూ ఏముంటాయి మనకు తెలియదు. నేను నీతిని బోధిస్తున్నాను లేదా? నీతికరమైన మాటను ఆలోచించి ఉదయం బద్దం చేసిన ప్రభా ఆ మాట చూసి నేను జీవిస్తానని అనుకుంటున్నావా లేదా? ఆ మాట కూడా నీ జీవ గ్రంథంలో నా జీవనం రాసి తీర్పు తిన్నాను. ప్రభా మీ సేవ నీతికరమైన మాట చెప్పినా కానీ మీరు ఆ మాటను మనసున పెట్టలేదనే మాట నీకు రేపు కనబడబోతుంది. ఒకవేళ ఆ మాటను పట్టుకుంటే ఆ మాట ఇదిగో పలానా రోజున ఏ రోజు ఆగస్టు 28వ తారీఖున 12 నుంచి వాకులో సాగు చెప్పిన మాటను ఈ సహోదరి విన్నట్టుగానే నీకు సమర్పించుకున్న స్వామిని ఆ మాట అక్కడ చదవగలుగుతారు. ఒకవేళ నీ నిమిత్తం ఆ మాట పలకబడలేకపోతే నీ విశ్వాసము కాలిపోతుంది. నామకాద భక్తి ప్రార్థన నామకాద భక్తి ప్రార్థన
వాళ్ళకి మేము అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే సహోదరు అంటే ఇదివరకు నా విశ్వాసం లేదు, ఐగర్ దగ్గరికి వెళ్ళాక ఐగర్ ప్రార్థన వెళ్ళాక ఇంకా లోక జీవితం అంతా కూడా విడిచిపెట్టి దేవుడి కోసం బ్రతుకుతున్నాను. అలాగే అంత వాక్యం చెప్పిన వారు ఇంతవరకు ఆడితే చెప్పిన వారు ఎవరు కూడా లేరు. అయితే ఎప్పుడు వాక్యం చెప్పినారో ఈ వాక్యం రగిలించింది. ఇదిగో అనేక రాత్రి నేను దేవుడి గురించి మాట్లాడుతున్నాను. నిజమే, నువ్వు రగిలింపబడితే దేవుడి గురించి మాట్లాడుతా నీలో రగిలాక లేదనుకోండి, లోకమ్మ కవులు కాకమ్మ కవులు. ఏ కవులు? లోకంలో ఉన్న ఆ సోదే కాకమ్మ కవులను పట్టుకుంటా. అదే నీ ఆత్మ వెలిగించబడితే యేసు ప్రభు నన్ను రక్షించాలి, నన్ను వెలిగించాలి. ఇది ఈ రోజు ఆయన కోసం బ్రతకాల ఆశగా కూడా ఇదిగో నీవు కూడా రాక, నువ్వు కూడా రాక, నువ్వు కూడా రాకూడదు అని మీరు అనేక రక్షించగలరు. ఎవరి పనిచేయరు, కష్టపడాలి దేవుడు రాజ్యం కోసం. ఒక కాపురం రక్షించకపోతే, ఒక పదార్థం రక్షించకపోతే ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు బతికినా వ్యర్థమే. దేవుడి కలుగుతున్న కుటుంబాలు ఆశ్రమపడుతున్నాయి. మన కుటుంబాలు ఆశ్రమం లేదని నాకు తెలుసా? ఈ హృదయంలో దేవుడికి చోటు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే దేవుడికి చోటిస్తావో, ఎప్పుడైతే దేవుడికి కలుగుంటావో ధన్యత పొందుకుంటా. దేవుడి కోసం ఎప్పుడైతే జీవించాలని ఆశ కలిగి నిలబడతావో దేవుడు నిన్ను జీవింపచే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను బ్రతికించే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను భద్రము చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగాలి. ప్రభువుకు ప్రేమ కలగాలి. కావున ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటి? యేసు క్రీస్తునందు నిన్ను నేను భద్రము చేసుకుంటున్నావా? చూడండి, ఈ షర్ట్ తెచ్చుకోవడానికి ఉదయాన్ని టిఫిన్ చేస్తాం, నీళ్ళు తక్కువగా తాగుతాం. మధ్యలో యాసకాలం అంటే 10 రూపాయలు టిక్కు ఉన్నాయి. ఏ టిక్కు? అవి మనం ప్రాణాన్ని తీస్తాయని చెప్పినా కానీ అవే తాగుతారు. మంచిగా మధ్య తాగం. ఆరోగ్యానికి హానికరమైన ఏదైనా ఫలమైనా, ఇంకా డ్రింకులైనా, ఇంకా ఏదైనా తినేస్తా. ఎందుకంటే అవకూడదంట. అలాగే నీ ఆత్మీయ జీవితం మేలు కారణానికి మాట్లాడడానికి ప్రార్థన విలువైనది చెప్పినా కానీ ఆ ప్రార్థన మాత్రమే లోపల. ఇంకా రోజు కూడా గంటల తరబడి నానా విధమైన మాట్లాడుకుంటారు మీ కుటుంబాలను, బంధుమిత్రులను, లేదా ఎక్కడో. అయ్యా, కుటుంబంలో శోధన తెలుసా? యేసు దేవుడు లేనందుకే. నీ కుటుంబ స్థితిలో కారణం తెలుసా? నీ భక్తిహీనమైన భక్తి కలుగున్న దినాల్లో దేవుడి కృప ఏమాత్రం కూడా తెలియదు. ఊళ్ళోతా సంఘానికి తెలియదు. నానా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటావు, నానా విధాలుగా మాట్లాడుతుంటావు, నానా విధాలుగా చెయ్యు అని తిరిగేదాన్ని కంగారు పడలేదు. సోదరు పాల్పడి నిజమే, మనలో లోకం ఈ చెక్కు తిరిగే వాళ్ళు ఎవరిని కూడా మనం రక్షింపబడినామంటే ఈ దూకుడు, ఈ లోకాసుడు, ఈ నడవడి మనల్ని ఏమాత్రం కూడా ఉండకూడదు. ఏమంటారంటే ప్రభుని ప్రేమ కలిగి జీవించదు కాక, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి. నా బ్రతికైతే క్రీస్తే. దేవుడికి స్తోత్రం కలగాలి. నా బ్రతికైతే క్రీస్తే, చావుంటే మరీ లాభం అన్నాడు. ఏది లాభం అంట? ఇక్కడ కూర్చున్న మరణం వద్దంట, బ్రతకాలంట. గొప్పలు కాదు, నేను బ్రతికిన ప్రభు కోసమే. నేను చనిపోతే మరీ లాభం. ఎందుకు లాభం అనుకున్నాడు భక్తులు? బిడ్డ, ఎటువంటి కరుణా మనకు తెలియదు. ఇప్పుడు భయంకర నిన్న 26 తారీఖు జ్ఞాపకం ఏం తెలుసా? జ్ఞాపకం భయంకరంగా చేసుకోవాలి. భయంకరం. అదే ఆ దేశం వర్షాలే మన దేశం కూడా వాళ్ళు కూడా ఏమి చేయలేదు.
మన ఇండియా కూడా రాబోతుంది, ఇండియా కూడా చూసుకోవాలి. అందుకే జ్ఞాపాలు చైనాకి సమీపం ఉంది కాబట్టి ఆ చైనా జ్ఞాపాలు కొట్టుకుపోదు. ఎన్నో మంది కొన్ని వందల మంది కొట్టుకుపోయారు. ఎవరు ఆపగలరా? ఎవరు ఆపలేరు. వాళ్ళ శక్తి చాలదు. నీకు నాకు ఇవ్వాల శక్తి ఉంటుంది. ఆ ప్రవాహం ఆపగలమా? ఆ ప్రవాహం ఎదుర్కొనగలమా? దేవుని సన్నిధిలో ఉంటే ఆ ప్రవాహం చాలలో మనం ఉండనే ఉండదు. దేవుని అసలు భద్రపరుస్తాడు. వదిలించేటి ఆ యుద్ధాలు ఇచ్చేటి ఇంకా పరిస్థితులు భద్రపరుస్తాడు. మన ఎవరో చిన్నారి నిజంగా ఏమన్నా చిన్నారి అనిపించింది కానీ సరదాగా ఇంటికెళ్ళేటప్పటికి 2 పిల్లలు వేసుకున్నాం. మన సరదాగా పడుకుంటుంది. చిన్నారి కాదు, ఈ ముందు కూర్చుంటే ఈ అమ్మాయి అనుకున్నాం. వాళ్ళ బంధువులు అమ్మాయి ఏమంటే నాకు తెలియదు. ఈ అమ్మాయి పడుకోగలనుకున్నాను. కాదండి, చిన్నారి ఆ సౌకర్యం జరుగుతుంది. నేను ఏం చూస్తాను, 2 పిల్లలు ఉన్నాయి. నిజంగా మీ అమ్మ చిన్నారి పెట్టిందో అలాగే ఉన్నా. ఇప్పుడు కూడా అదే పిల్లలతో దేవుని సాగరం వచ్చేసింది. వినండి, చిన్నారి బయట దేశానికి వెళ్ళి ఇక రాకంత శ్రమ పడిందంటే అంత శ్రమ. ఈ శ్రమ తెలిపొచ్చిందని ఎలా ప్రార్థన లేదండి. ఎవరంటే ఏనందరూ ప్రార్థన లేదంటారు. వస్తుందా ఏనందరూ అంటారు. బాబాయ్ ప్రార్థన చేయడం అవసరం లేదు. అసలు సంఘానికి 2 గంటలు ఇప్పుడు కూడా కూర్చొని వెళ్ళాలా ఎలాగా? ఏంటి భక్తి అమ్మా? ఏ క్రైస్తవుడి భక్తేనా? ఇదా 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 సంఘానికి వచ్చేటప్పుడు నీ పనులు చేస్తా. ఎవరికి చూపెడతా? ఎవరు చూపెడతా? ఇదా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ. అలా అనుకుంటే చాలా ఉండాలి. పదకొండు ఈ బోడి అసలు ఏమి కూడా నీ ఆత్మ కలిగి క్రియ లేకపోతే, ప్రార్థన కలిగిన ఆత్మ లేకపోతే, దేవుడి శ్రామము కలిగి ఉండకపోతే నిత్యమైన తప్పదు. దేవుడు నేను అలా ఆలోచించుకోవడం లేదు. ఎలాగంచాలి? తండ్రి నామించే వారుగా ఆత్మలో సత్యములు, ఆత్మీయత లేదు, ఆత్మీయ గుణం లేదు, ఆత్మీయ సాక్షి లేదు, ఆత్మతో నీ నడవ మార్చుకోవు, ఆత్మతో నువ్వు జీవించవు. సత్యం అంటే ఏంటి? వాక్యము సత్యమైనది. వాక్యం ఎరుగము, వాక్యం ప్రకారం బ్రతకము, వాక్యం మీద నీవు అలంకరించము. లోక అలంకరణ కావాలంట. లోక ఉద్దేశాలను పరిగెడతా. లోకంలో ఉన్నవన్నీ కూడా నాయంట నాయంట నాయంట. దేవుడి రాజ్యం ఇటువంటి వారికి కాదు. దేవుడి రాజ్యం దైవ జీవితాన్ని కోరుకున్న వారికి మాత్రమే. ఎవరికంట? దైవ ఆత్మీయత కలిగిన వారు మాత్రమే దేవుడి రాజ్యం. దేవుడే లేఖనాలు ఇచ్చాడు. నేను నా ఇష్ట ప్రకారంగా మాట్లాడలేదు. దేవుడే తన వాక్యం ఇచ్చాడు. దేవుడే తన వాక్యం ఇచ్చాడు. దేవుడే తన వాక్యం ఇచ్చాడు. వాక్యాన్ని కలిగి ఉండు. ఇక్కడ భక్తులు అంటున్నాడు, ఈ సంగతులన్నీ ముందటనే ఎరిగి ఉన్నాను. ఏ సంగతులు? దేవుని భక్తులు చేయబడాలని సంగతి తెలుసా? దేవుని బాప్తిసం తీసుకోవడం తెలుసా? భూకాలు తెలుసా? ఆ మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అబద్ధం చేయకూడదు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు మంగళవారమని శుక్రవారమని అరే మంగళవారం పూర్తయినా ఇంట్లో బయటకు వెళ్ళగలరా? ఉద్యోగం చేసేవాళ్ళు మంగళవారం బయటకు వెళ్ళకుండా ఉంటావా? అమ్మా, ఉద్యోగం చేసేవాళ్ళని మంగళవారం బయటకు వెళ్ళగలము అని ఆపగలమా? శుక్రవారం కదా, ఎందుకు శుక్రవారం బయటకు వెళ్తారని ఆపగలమా? అలా 2 రోజులు వారానికి, 2 రోజులు వారానికి, 2 వారానికి 2 రోజులు రాకపోతే ఇంకా 2 రోజులు 2 వారాలు కనపడతారు. నువ్వు మంగళవారం శుక్రవారం నువ్వు రాకపోతే బాబు నీచం వేరే పెట్టుకున్నావు నువ్వు అని వాళ్ళ చెప్పండి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి అందరికి ఏ రోజు సెలవా? అమ్మా, ఏ రోజు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికి? అది దేవుడి నిర్ణయము. దేవుడికి స్తోత్రం కలిగాలి. అది భూమంతటా కూడా దేవుడి నిర్ణయము. దాన్ని మార్చే
విశ్రాంతి అవన్నీ కూడా కొట్టివేయకండి. ఆదివారం ఏ రోజు అయితే ప్రథమ నీ జీవితానికి, నా జీవితానికి, మన కుటుంబ జీవితం ప్రథమ. ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటే, ఆ దేవుడిగా మోకరిస్తే సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, గురువారం, శుక్రవారం, శనివారం సుఖకరమైన జీవితం నీకు లభిస్తున్నది. హల్లెలూయా. ఆదివారం దేవుని సన్నిధి ఉంటే 6 రోజులు దీవించబడతా. ఏ వ్యాధి, ఏ పాడు, ఏ దరిద్రత నీకు కనబడదు. స్తోత్రం చెప్పండి. కనబడదు. దేవుడు అటువంటి పరిశుద్ధమైన దినాన్ని ఇచ్చాడు. అందుకనే ఆదివారం రోజు ఎక్కడ ఉండాలి? రోజంతా ఉంటావా? రోజంతా ఉంటావా? ఉదయం 10 గంటలకు వస్తా, 1 గంటకి వెళ్ళిపోతా. నిజమే. ఒక్కరోజు దేవుని సన్నిధి కలుగుతున్న వల్ల ఎంత ధన్యత, వర్ధిల్లుతున్నా. యెహోవా యందు భయభక్తులు చూడడం, ఎలా ఫలిస్తావో చూడడం, నీ బిడ్డలు ఎలా నడవాలో చూడడం, నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నువ్వు చేసిన పనులన్నీ ఎంత నీట్గా చేయాలో, ఎంత క్రమం చేయాలో, ఇవన్నీ కూడా ఎక్కడ దైవ గ్రంథంలో ఉన్నాయి. భర్తను ప్రేమించి మనంగా, భర్తను కత్తితో కూడా మనంగా చెప్పాలి. అమ్మా, భర్త నిన్ను ఎంత కొట్టిన, ఎంత గాయపరిచింది, ప్రభా నా భర్త నిన్ను ఇంటికి కత్తి తీసుకుని ఒక పూట కొడుతా. తర్వాత జీవితం అంతా కలవాలి. ఎలా ఉండాలి? భర్తను చంపుకున్న భార్యగా, భార్యను చంపుకున్న భర్తగా అలా ఉండవలసిందే. ప్రేమ కదా. నిన్నే జరిగే వాక్యం చెప్తూ ఆయన ఒక ప్రాంతం, ఏ ప్రాంతం? ఒక ప్రాంతం పేరు చెప్పారు. నేను ఏదో చెప్పారు, ప్రాంతం పేరు కూడా కట్టలేదు. అక్కడంట ఒక ఆమె బిడ్డలు కదంట. ఒక అమ్మాయి, 2 మగపిల్లలు. ఒక అమ్మాయి చూడండి, భర్త పంచాయతీలో పనిచేస్తాడంట, రెక్ష కొట్టుకుంటాడంటే తప్పకి ఏమి కూడా అన్యం ఏమి తెలియదండి. వెళ్తాడు అంతే పని. ఆవిడ డబ్బేదో ఆవిడ ఇచ్చేస్తాడు. ఈవిడ నానా వ్యసనాలకు అలవాటు పడి, నానా అలవాట్లు పడి 3 బిడ్డలను కూడా తరగతి పెట్టి చంపేసిందండి. ఎలా ఉంటుంది? ముందు పెద్ద కొడుకు చంపేసింది, రెండో కొడుకు కూతురు చూసారు ఎదురులో. అయ్యా, పెద్ద కొడుకు చంపుతుండగా చిన్న కొడుకు కూతురు పారిపోతున్న బిడ్డలు లాక్కొచ్చిందంటే పెద్ద కొడుకు చచ్చిపోయాడు. మళ్ళా పిల్లలు కొట్టి కింద రాడేసి రెండో కొడుకు తరగతి పెట్టేసి అని చంపేసింది అంటే రెండో కొడుకు. తర్వాత పిల్లలు కూడా తరగతి పెట్టేసిందంటే, ముగ్గురు తీసిందంటే, 3 బిడ్డలు చచ్చిపోయారంటే ఎవరు చెప్పారు? ఏ తల్లి కాదో, ఏ నవమాసాలు కాదో ఆ తల్లి స్వయంగా బిడ్డలు చంపేసింది. ఎందుకంటే పాడు జీవితానికి అలవాటు పడింది. వేరే చూసింది. వాడు చేయించుకోవడం, వాడి పొందుకోవడం కోసం కన్న గర్భమునే చంపేసింది. చూసావా? పాపం ఎంత విపరీతమైన పని చేస్తారు. పాపం ఎంత నరక శిక్షను బాధగా చేస్తుందో విన్నో. అయితే ఒక రాత్రి 3 బిడ్డలు చచ్చిపోరని ఈ భర్త రాత్రి ఇంటికి వెళ్ళారంట. ఎలా చచ్చిపోరని మొత్తం అందరూ కూడా ఆలోచన కలిగి ఉండగా మొత్తం త్యాగాలు 3 బిడ్డలు ఒకేసారి ఎలా చచ్చిపోరు? తల్లన చంపాలి, తండ్రున చంపాలి. తండ్రుని అడిగారు, అయ్యా ఈ గ్రామంలో ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఎవరైనా చెడు చేస్తాను, ఇగో నన్ను చంపేయండి, నా కుటుంబం మీద నన్ను కాల్చేయను అతను క్లోజ్ చెప్పాడంట. సరే, 2 3 లెక్కలు చేశారు. అయ్యా అతను ఇప్పుడు అటువంటి పనులు చేయడు. భార్య కట్టాడు. భార్య దగ్గర నుంచి వేస్తే ఈమె చేతులారా చంపేసింది. ఇది చంపిందంటే వేరొకరికి వేరే పాప జీవితానికి అలవాటు పడింది. వేరే పాప జీవితానికి ఇప్పుడు ఎక్కడ ఉంది? అమ్మా, శరస్థానంలో ఉంది. ఎంతవరకు? చచ్చేంతవరకు కూడా వస్తుంది. పాపం పడకుండా అన్య
కనబడాలి కానీ దేవుని కంటికి అవి అంటున్నానే కావు. అవి మొరిగై దేవుడు నిన్ను అలా చూడబోతున్నాడు. దేవుని కంటికి రేగటాన్ని రేగు పైన ఉన్నవారు తెలియదేమో ఎంతమంది కూర్చున్నారు. లేదో దేవుడి గ్రంథాలు తెలుసు. ఈ రేపు ఒక దేవుడు నాకు వస్తే చూడండి మన వస్త్రాలు ఎక్కడ ఉండిపోతాయండి. ఏంటంటే మన వస్త్రాలు ఇక్కడ ఉండిపోయి మనమందరం కూడా నేల చేత కొనుక్కోబడుతున్నాము. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరైనా ఆత్మీయత లేని వారు శరీరం ఉండేవారు వారు మన వస్త్రాలు చూస్తారు. ఇదేంటి వారు మన బతుకు విధించబడలేదు కాబట్టి వారు భయపడతారు. కానీ ఆత్మీయత కలిగిన వారు ఈ పాపపు వస్త్రాలు, ఈ సిగ్గులు కప్పుకునే వస్త్రాలు ఇది ఎక్కడే పెట్టుబడి మహిమకరమైన వస్త్రాలు కలుగుని మహిమకరమైన మహిమను పొందుకొని దేవుని ఎదుర్కొంటాము. దేవుని ఎదుర్కొంటాం. అందుకే ఈ లోక జీవితంతో ఈ లోక జీవితంలో ఏ సంబంధంలో లోక జీవితంలో వేరే పొందుదలు శ్రమలు శోధనలు తప్ప ప్రభుని కలిగిన వారు మహిమకరమైన కోరిక కలిగి ఉంటారు. పాపాన్ని ఎదిరిస్తారు. పాపం నుంచి ఆలోచించరు. పాపాన్ని ఎదిరించి దుష్టత్వాత్మక నా ఎదురుని తొలగిపోలేని మాట్లాడగలరు. కనుక స్తోత్రం చెప్పు. పాపం ఎవరు వచ్చినప్పుడు చీసానా నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు, నా చుట్టూ యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడంట? మన హృదయం అంటే మన మనసును మన జీవితాన్ని పాలేసి ఏ దుష్టుడు కూడా మన ఇంటికి మనలోకి రానే రాడు. నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ప్రభు పాపాన్ని శక్తి నాకు దయచేసి మాట్లాడతాను. ఎవరు మాట్లాడతారంటే దేవుడి కోసం నిలబడాలి, దేవుడి రాజ్యం కోసం బ్రతకాలనుకున్న వారు మాత్రమే పాపాన్ని ఎదిరించే శక్తి వారు కలిగి ఉంటారు. వాక్యాన్ని కలిగి ఉంటారు. వాక్యాన్ని ఎల్లప్పుడూ వాక్యం చేత భద్రత చేయబడతారు. వాక్యం చేత ప్రతి ఒక్కరు కూడా భద్రత చేయబడతారు. చూడండి అక్కడ ఇక్కడే హిందూ పద్ధతిలో 15వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. 7వ ఆమె కూడా వీరి గురించి ప్రవచించేది ఇదిగో అందరికీ తీర్పు తీర్చినప్పుడు వారు భక్తిహీనతని భక్తిహీనత చేసిన వారి భక్తిహీనత క్రియలను కూర్చి భక్తిహీనమైన పాపులు తాను విరోధము చేసిన కఠినమైన మాటలను కూర్చి వారు ఒప్పించటకు ప్రభు తన వేల పరిశుద్ధ పరివారంతో వచ్చేను. హల్లెలూయా. అలా వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సర్వవారును తమ గతిని కూర్చి నిందించు వారై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకును. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? వారు నోరంట ఏమంట? ప్రభువును ఒప్పుకున్న నోరు డంబమైన మాటలు పలుకుతారండి. డంబమైన మాటలు పలుకుతారు. చూడండి ఆయన వేల భవిష్యత్తు వచ్చినప్పుడంట 15 వచ్చి చూడండి. వీటి గురించి ప్రవచించిన ఇంట్లో నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చడంలో వారు భక్తిహీనందరినీ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నిటిని కూర్చి భక్తిహీనమైన పాపులు తనకు విడుదల చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చి చూసారా? ఈ రోజుని మనుషులు ఎదిరించగలిగేమో కానీ తీర్పు రోజున నీ మాటలు అమ్మా నీ మాట బట్టి నేను రక్షించుకోనా లేవు. నీ మాటలు ఆ రోజంట రెండే దేవుడు పెట్టాడు మనకు సాక్షిగా. మీకు చెప్పాలి రెండింటి ఉంచాడు. అది ఏమిచ్చాడు? ఆకాశం మాట్లాడి కూడా లెక్కిపిస్తుంది. భూమి నీ క్రియలు నీ నడవడి నీ ప్రవర్తన అన్ని కూడా తేటగా
చెప్తుంది. మనుషుల సహాయం, మనుషుల సాక్ష్యం. నీ కూతురు కూడా రోజు పనిలేదు, నీ కొడుకు కూడా రోజు పనికిరాడు. నీ కూతురు కూడా, నీ వారు, నీ ఇంటి వారు, నేను ప్రేమించిన వారు ఎవరు కూడా ఎవరు చెప్పిన సాక్ష్యం అక్కడ కుదరనే కుదరదు. ఈ రోజు ఇక్కడ 100 మందిని పెట్టుకుంటావేమో, రేపు దేవుని తీర్పులో అమ్మా తప్పించుకోవడమే, నేను తప్పించేవాడే లేడు. అగ్ని ఆకాశం నేను చూస్తుంది, నన్ను చూస్తుంది. ఎవరు చూస్తున్నారు అనుకుంటలేమో, ఎవరు చూస్తున్నారు? భూమి మీద పుట్టిన నీ భూమే, నీ భూమే, నువ్వు పాలు వేస్తున్నావే, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావే, భూమి మీద తొడుగుతున్నావే ఇష్ట ప్రకారంగా మీరా ఆ భూమి రేపు సాక్షి చెబుతుంది. ఇంకా చాలా మాట్లాడే కానీ నేను తిక్కలతో ముగిస్తున్నాను. కాబట్టి 16 చూడండి, వారు తమ దుర్మార్గం చెప్పున నడుచును లాభం నిమిత్తము మనుషులను కొనియాడు. మనుషుల్ని కొనియాడు. మనుషులు అసలు పొగడకూడదు. నా భర్త ఎంత అందగాడు తెలుసా అని మీ వదిలిగారు ఇలా ఫోటో పెట్టుకుని మా ఆయన పట్టుకున్నాడు. నీ భర్తను కానీ నీ బిడ్డగా పొగుడుకోవద్దు. నీ భార్య అయినా, నీ భార్య చదువైన, నీ భార్య ఇంటి కట్టుకున్న ఏది కూడా పొగుడుకోవద్దు. మేము ధనవంతులు, మేము ధనవంతులు, మేము ధనవంతులు అని చెప్పుకున్న వాళ్ళందరూ ఈరోజు దరిద్రైపోయారు, అప్పులు అయిపోతున్నారు, నెమ్మదిపోతున్నారు. నా దగ్గర ఏది లేదు ప్రభా, ఏది ఇచ్చినా నీదేనయ్యా. ఏంటండి? ఏది ఇచ్చినా నీదేనయ్యా అని లోబడిన వారు ధన్యంగా పొందుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ధనం సాగించుకోకూడదు. నువ్వు వంటకాలు లేదా నీ ఫోటోలు పెట్టు, నీ ఫోటోలు కొట్టి నిన్ను మోసపోవద్దు. ఎంత అందమైన కానీ ఈ పళ్ళు ఊడుకోక తప్పదు. ఎంత అందమైన కానీ, ఎంత పొగ్గులున్నా కానీ పొగ్గులు మడతలో పడక తప్పదు. ఈ కళ్ళు ఎంత అందంగా ఉన్నా కానీ రేపు దినాన్ని కళ్ళు పడక తప్పదు. నీకు కళ్ళు వేసుకున్నా కానీ నీ కళ్ళు మస్తైపోతాయి, నీ కళ్ళు చూపు కాదు. రోజు కలబడి అమ్మా అయ్యా అని ప్రతిదానికి తప్పదు. ఎందుకు తగ్గించుకున్నవాడు తగ్గుతాడో దేవుడు హెచ్చిస్తాడంట. తగ్గించుకున్నవాడిని అందులో కానీ, డబ్బులు కానీ, పేరు కానీ, ఇంటి పట్టి కానీ ఏది కలుగునా వద్దు. అదంతా ఇచ్చారు. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఒక్కడినైనా కనీసం బాధ కలిగి కొన్ని కుటుంబాలకి ఆహారం ఉండలేదు, వస్త్రం ఉండలేదు, భూమి ఉండలేదు. కొంతమంది రక్షణ లేక పడిపోతున్నారు, కొంతమంది బాప్తిస్మం లోనగలుస్తూ. వాళ్ళ కోసం ఎప్పుడైనా ఒక్క రోజు ప్రార్థన చేసావా? ఏమైనా చేసావా దేవుడి కోసం? ఏం చేయలేదు. అయినా కానీ ప్రభు ఈ బ్రతికించాడు. ఇంతవరకు పక్కన పెట్టాడు. ఏమైనా పక్కన పెట్టినప్పుడు ఆయనే నడిపించి దేవుడైనాడు, ఆయనే చూపు దేవుడైనాడు. అంటే దేవుడి కృప మీకు మీ కుటుంబాలు కలుగుని కాక. అందరూ కూడా గమనించి వెతుబడిన వాక్యం ఒక్కసారి చేసుకుందాం. మర్చిపోవడానికి కాదు. యూదా పత్రికలో మనం చదువుకున్నాం. యూదా పత్రిక గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వాసులను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి దేవుడు ప్రేమింపబడి ఏమైనా తండ్రి దేవుడు ప్రేమపడి యేసుక్రీస్తునందు
వస్తున్నాడు. నిజమే, కనికరం కలిగిన నీలో ఉందా? నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, బిడ్డల మధ్య కానీ సమాధానం కలిగి ఉన్నావా? ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం కలిగి ఉన్నావా? ప్రేమ, నీ ప్రేమ విస్తరింపబడి కాక, నీ ప్రేమను ఇంకను అలంకరింపబడదు కాక. అయ్యా, ప్రేమ అనేక దోషముల్ని కప్పును. ప్రేమ అనేక దోషాన్ని కప్పుతో. ప్రేమ కలిగిన వారు ఇతరుల మీద మనం నేరం చేయము. ప్రేమ కలిగిన వారు ఇతరుల మీద మనం నేరము చేయము. భర్త మీద తిరుగుబాటు కానీ, భార్య మీద తిరుగుబాటు కానీ, సమాజంలో యొక్క తిరుగుబాటు కానీ ఉండదు. ప్రేమ లేని కుటుంబాలు పాడైపోతున్నాయి. క్రీస్తు యేసు ప్రేమ మిమ్మల్ని తన వరకు ఆదరించింది కాక. ప్రేమమైన మనుషులు ఇచ్చిన శ్రేష్టమైన ఆరాధన స్తోత్రం. ప్రభావం పంపించిన రామలక్ష్మి గారు, నా తండ్రి మాస్టర్ బట్టి, చంద్రబాబు చేసిన సాయంత్రంలో మీరు ఎన్నడూ చేసిన సోదరు మనీష్ రాజలక్ష్మి బట్టి, ప్రభా తిరురాజు పంపించిన పాముని బట్టి కూడా, ప్రభా ఇంకా ఎవరు ఏ స్థితి నుంచి వచ్చినారు ప్రభా అందరి బట్టి కూడా ప్రార్థన చేసినాం. అందరిని బట్టి ఆశ్రయించండి. వారి కార్యాలయం, వారి కుటుంబ జీవితాలు మీకు ప్రపంచమని నడిపించమని వేడుకొచ్చున్నాం. ప్రభా ఎవరు ఎంత అవసరం కలిగి వచ్చినారో అందరి బట్టి మీకు జ్ఞాపకం చేసుకొని ఈరోజు పత్తి నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకోవడం ప్రయత్నించాం. ప్రభా యేసు క్రీస్తునందు భద్రము చేయబడిన వారికి ప్రభా కనికరమును, సమాధానము, అయా ప్రేమను విస్తరించిందామని మీరు మాట్లాడిన మాట కూడా మీకు ఇష్టం. నిజమే, కనికరం లేక, సమాధానం లేక, ప్రేమ లేక ఇరుకుబడిన జీవితంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరించారు. ప్రార్థన లేక, కుటుంబ శాంతి లేక, సమాధానం కలిగిపోయిన కుటుంబాన్ని ఆదరించారు. వచ్చిన బిడ్డలందరికీ ప్రార్థన చేయించారు. వచ్చిన బిడ్డలందరికీ ప్రార్థన చేయించారు. ప్రార్థన అభిషేకం చెప్పండి. పిల్లలకు మీకు కొంచెమని మంచి నేతలు ప్రభా చల్లని వాతావరణం దయచేయండి. వర్షాలు లేవైనా, వర్షాలు మా దేశంలో లేవైనా క్షమించమని వేడుకొచ్చున్నా. నిజంగా మాకు లోబడిపోతే, నాకు లోబడిపోతే ఏ దేశంలో నాకు లోబడదో దాన్ని శిక్షిస్తానన్నా ప్రభా మీ శిక్షించలేము, సహించలేమయ్యా. ఏ పాటి వారిగా తెల్లవారిలో మా దేశంలో ప్రభా విగ్రహాలు వారిని పెరుగుతుందిగా ఆ విగ్రహాన్ని ప్రార్థన దేశంగా పిలువబడిగాక. నీతి సమాధానం కలిగిన దేశంలో కాక, నీతి సమాధానం కలిగిన దేశంలో కాక, మా దేశంలో రక్షణ కలుగుగాక. ఆశ్రయించి ప్రభుత్వం మహిమా ప్రభావం మీకు ఆదరిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.